తమ్ముడు అన్న మీకోసమే మీ గ్రామానికి వచ్చాం. దయతో ఒక్క రెండు నిమిషాలు నిలుచోవాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాం. రండమ్మా తమ్ముళ్ళు తమ్ముళ్ళు ఒకసారి ఒక 5 నిమిషాలు ఒక్క 5 నిమిషాలు వెళ్ళిపోతారు కానీ మీకోసం మేము అంత దూరం నుంచి వచ్చాం. వెళ్ళిపోతారు రండి. ఒకసారి మీ అందరికి తెలిసిన విషయమే మేము ఎందుకు వచ్చామో యేసు ప్రభు గురించి చెప్పడానికి వచ్చాం. ఈ యేసు ప్రభు, యేసు అంటే ఎవరు అంటే రక్షకుడు అని అర్థం. మనల్ని మన పాపాల నుండి, మన శాపముల నుండి, మనలను నరకము నుండి రక్షించడానికి వచ్చినటువంటి రక్షకుని గురించి చెప్పడానికి వచ్చాం. మేము ఎక్కడి నుండో, హైదరాబాద్ నుండో లేదంటే విశాఖపట్నం నుంచో వేరే దేశం నుండో రాలేదు. మనమందరం ఒక కుటుంబస్తులం, మనమందరం ఒక ప్రాంత ప్రజలం. తెల్లవారితే పొద్దుపోతే మనము ఒకరిని ఒకరు చూసుకోగలిగిన వారం, మనమందరము బాగా పరిచయస్తులం. ఎందుకు మీ దగ్గరికి వచ్చాము అంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు దేవుడు అన్న సంగతి మేము తెలుసుకున్నాం. రేపు మేము చనిపోతే పరలోకం వెళ్తామనే నమ్మకం మాకుంది. మా పాపాలు, మా అపరాధాలు, మా దోషాలు మేము ఒప్పుకున్నాము, విడిచిపెట్టాము. యేసు ప్రభుని మా దేవుడుగా కలిగి ఉన్నాం. గతంలో మేము కూడా యేసు ప్రభు దేవుడని తెలియక మాకు నచ్చిన రీతిగా నడుచుకున్నాం, ఇష్టమైన రీతిలో ప్రవర్తించాం. మనకు నచ్చినట్లుగా మనం ప్రవర్తిస్తే, మనకు నచ్చిన దేవుణ్ణి మనం పూజిస్తే మనము నరకానికి వెళ్ళిపోతాం. అందుకే ప్రేమనటువంటి దేవుని బిడ్డలారా, యేసు ప్రభు మనందరినీ రక్షించడానికి పరలోకము నుండి విడిచిపెట్టి భూమి మీదకి వచ్చాడు. ఎవరైతే యేసు ప్రభుని మీ నోటితో ఒప్పుకుంటారో వారు పాపముల నుండి విడుదల పొందుతారు, వారు రక్షణ పొందుతారు.